నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. 6 అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకొని వారి వద్ద నుండి 41 బైకులను స్వాధీనం చేసుకున్నారు సుల్తానాబాద్ పొత్కపల్లి పోలీసులు. సుల్తానాబాద్ కు చెందిన ఎల్ల వెంకటస్వామి గ్యాంగ్ మరో వ్యక్తి నేరెల మోహన్లు కలిసి మొత్తం 41 బైకులను చోరీ చేశారు. సుల్తానాబాద్ పొత్కపల్లి పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఈ బైకులు దొరికాయని ఎస్పీ రవీందర్ మీడియాకు చెప్పారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఎస్పీ మీట్ ది ప్రెస్ లో అరెస్ట్ చూపారు. సుల్తానాబాద్ ఎస్ఐ జగదీష్, పొత్కపల్లి ఎస్ఐ రమేష్ లను ఎస్పీ అభినందించారు. ఒక 41 మోటార్ సైకిల్స్ని డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఏంటంటే 2 ముఠాలు ఉన్నాయి. ఇందులో ఒక ముఠా వచ్చేసి ఎల్లె వెంకటస్వామి, తర్వాత బుడిపే ఓదేలు, 3 కోడూరు శ్రీనివాస్, బైరి సాగర్, వీళ్ళది ఒక గ్యాంగ్. వీళ్ళందరూ కూడా సుల్తానాబాద్ ప్రాపర్ వాళ్ళే. వీళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే సుల్తానాబాద్, శ్రీరాంపూర్ చుట్టుపక్కల ఉన్న మండలాల్లో ఉన్నటువంటి మోటార్ సైకిల్స్ని థెఫ్ట్ చేయడము, ఇక్కడ నుంచి మరి ఎక్కువగా ఆదిలాబాద్ ఏరియాలో అమ్మడము, తర్వాత కొన్ని మోటార్ సైకిల్స్ వేరే రాష్ట్రం అంటే గచ్చిరోల్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా వీళ్ళు దొంగతనాలు చేయడం జరిగింది. ఆ విధంగా ఇదొక గ్యాంగు. ఇంకో గ్యాంగ్ వచ్చేసి నేరెళ్ళ మోహన్, తర్వాత పల్లెర్ల ప్రసాద్, అతని బావ అయినటువంటి పల్లెర్ల ప్రసాద్. వీళ్ళిద్దరూ ఎన్టీపీసీ ఎల్కలపల్లి, ఒక ఆయన కాళశ్రీరాంపూరు, మీకు నోట్ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళ దగ్గర నుంచి 14, ముందు చెప్పిన వాళ్ళ దగ్గర నుంచి 27 మోటార్ సైకిల్స్, తర్వాత ఈ ఇద్దరి దగ్గర నుంచి 14 మోటార్ సైకిల్స్. వీళ్ళు కూడా గోదావరి ఖని, మంచిర్యాల, తర్వాత కరీంనగర్, ఇలా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుంచి కూడా దొంగతనం చేయడం, మోటార్ సైకిల్ దగ్గరికి ఎత్తుకెళ్ళడం, తర్వాత ఆదిలాబాద్లో అమ్మడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అట్లాగే బయట కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఈవెన్ బయట మహారాష్ట్రలో కూడా అమ్మడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈ వెంకటస్వామి అనే అతను మెయిన్గా ఈ దొంగతనాలు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేసి, వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత ఈ మోటార్ సైకిల్ తీసుకొని వెళ్ళి మార్కెటింగ్ చేయడం చేస్తుందన్నమాట. అంటే ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఈ ఎక్కువగా అక్కడ ఆదిలాబాద్లో ఈ గుడుంబ సరఫరాకి అంటే ఇంట్రెస్ట్, మనము మహారాష్ట్ర బార్డర్ కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ ఈ ఇల్లీగల్గా తయారు చేసినటువంటి గుడుంబాలన్నింటినీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి అక్కడ ఈజీగా మార్కెటింగ్ చేస్తూ, అవసరం లేనప్పుడు మరి అవసరం అనుకుంటే అక్కడ దొరికినట్టయితే అక్కడ పడేసి, వెహికల్స్ ఎవరైనా అనుమానంగా ఉంటే వాళ్ళు ఎంబడి పడినట్టయితే వెహికల్స్ అక్కడ పడేసి వెళ్ళిపోవడము అట్లా జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మరి ఇక్కడ సుల్తానాబాద్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో మరి ఆ దొంగల ముఠాని పట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి 41 మోటార్ సైకిల్స్ని రికవర్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి వర్క్. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ 40 మోటార్ సైకిల్ ఏవైతే వచ్చినాయో వాళ్ళ ఓనర్స్ని కూడా ఐడెంటిఫై చేసి మరి వాళ్ళకి పోలీస్ స్టేషన్లోనే మరి ఉండి తుప్పిపట్టకుండా కోర్టు ద్వారా వాళ్ళ వెహికల్స్ని వాళ్ళకి చేర్పించేటట్టు మేము అన్ని చర్యలు తీసుకుంటాము. సో ఎందుకంటే చాలా ఇదివరకు మనం చూసాం, మోటార్ సైకిల్ రికవర్ చేయడము, పోలీస్ స్టేషన్లో పడేయడం, అవి అట్లాగే కేసు డిస్పోజల్ ఎవరికి అట్లాగే తుప్పాడిపోవడము, చాలామంది మరి ఇట్లా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం జరుగుతాము. కాబట్టి ఏంటంటే అలాంటి జరగకుండా వీళ్ళని రిమాండ్ చేసిన వెంటనే ఓనర్స్ని పిలిపించేసి తర్వాత ఈ వారికి కోర్టు ద్వారా ఈ వెహికల్స్ని వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. సుల్తానాబాద్ మండలం కనుకులలో పార్వతీ మహాదేవ ఆలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. శ్రావణ మాసంలో శుక్రవారం రోజున కుంకుమ పూజ చేస్తే సౌభాగ్యం, సిరి సంపదలు సిద్ధిస్తాయని పురోహితులు చెప్తున్నారు. శుక్రవారం గడియలేడి
కన్నెని కడబెట్టి సొంపుతో గోళము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు. మగధ దేశం లోపట చారుమతి అనేటువంటి ఒక స్త్రీ, పుణ్యస్త్రీ ఉండే. ఆమె భర్తను ఉదయం పూర్వమే భర్తకు పాదసేవలు చేస్తూ మరియు అత్తామామలను కూడా చక్కగా గౌరవించుకుంటూ ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నది. ఆ పుణ్యాన్ని సంపాదించుకోవడం చేత మరియు లక్ష్మి చాలా సంతృప్తి అయినటువంటిదై ఆ చారుమతి కళలో ఒకరోజు స్వప్నములో అగుపడి, అమ్మా నీ యొక్క చక్కటి పాతివ్రత్యానికి నేను మెచ్చి, నేను లక్ష్మిని, వరాన్నిచ్చేటువంటి ఒక లక్ష్మిని కాబట్టి వరలక్ష్మిని అని అంటారు నన్ను. నీవు శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏ శుక్రవారం అయితే ఉంటుందో ఆ శుక్రవారం రోజు నన్ను స్తోత్రపూర్వకంగా నువ్వు కుంకుమార్చన చేస్తే నీకు సిరి సంపదలు సౌభాగ్యము పూర్తిగా కలుగుతాయి అని చెప్పి ఆ స్వప్నంలో అంతర్ధానమైంది. తర్వాత చూసుకుంటే ఆహా లక్ష్మి అని అనుకొని ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందా, ఎప్పుడు శుక్రవారం వస్తుందా, వరలక్ష్మి చేస్తాము అనేటువంటి ఆతృతతో ఆ చారుమతితో ఉండబడేటువంటి ఆ వీధిలో ఉండబడే ఇతర బ్రాహ్మణ స్త్రీలందరూ కూడా కలిసి శ్రావణ మాసం రాగానే సంతోషంగా ఈ యొక్క పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని వాళ్ళు ఆచరించినారు. స్త్రీలందరూ కూడా సౌభాగ్యం కొరకు, సిరి సంపదలకు ఈ వరలక్ష్మిని ఆచరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కానుకల శ్రీ పార్వతి మహాదేవ స్వామి యొక్క దేవస్థానంలో కూడా అదే సాంప్రదాయబద్ధంగా మేము ఇక్కడ నిర్వర్తిస్తున్నాం. సుల్తానాబాద్లో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు సతీమణి సుశీల దంపతులు వారి నివాసంలో ఆ కాలనీ మహిళలతో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని నోముకున్నారు. సుల్తానాబాద్లోని శ్రీ వేణుగోపాలస్వామి టెంపుల్లో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు మహిళలు. కుంకుమ పూజలతో వరలక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుల్తానాబాద్ స్వప్న కాలనీలోని రాజమాత టెంపుల్లో శ్రావణ శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలు కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, రాజమాతలకు ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. అనంతరం అన్నదానం చేశారు.
చంద్రరావులో కూడా ఇవాళ ఎన్నో కోట్ల మంది వస్తారు. ఇవాళ వరలక్ష్మి వ్రతానికి అమ్మగారు వరలక్ష్మి అవతారం మీద ఈరోజు వచ్చి కుంకుమ పూజలు, లక్షార్చన కుంకుమ పూజలు చేసి తదుపరి సాయంత్రం 5 బిందెల పైసలు, చిల్లర పైసలు చల్లుతున్నారు. ఎంతోమందికి ఆ పైసలు దొరికిన వాళ్ళకి ఎంతో ఆరోగ్యం మంచిగా ఉంది, ఆదాయం కలిసి వచ్చింది. అలాగే మన సుల్తానాబాద్ గ్రామానికి కూడా ఇక్కడందరూ కూడా ఆదాయం కలిసి రావాలి, ఆరోగ్యంగా ఉండాలి. అక్కడ చేసినట్టు ఇక్కడ కూడా మీరు చేసుకోవాలని ఇక్కడ గుడి నిర్మించి ఆ తల్లి మనందరికీ సుల్తానాబాద్ గ్రామస్తులందరికీ కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మనకి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు జగన్మాతకి నిజంగా మనం ఎన్ని జన్మల రుణపడి ఉన్నాం అమ్మకి. ఈ రోజు కూడా అన్నదానం జరుగుతుంది, కుంకుమ పూజలైనవి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.